we become worthy of union with you and help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. So మనం లాస్ట్ వీక్ మనం 132 పేజ్లో 5th పారాగ్రాఫ్ వరకు చదువుకున్నాం అండి. Every plane on the path towards the goal of Fana Villa has its Fana Baka అని దీంతో మనకు ముగిసింది. సో మనం ఇంకా 6th పారాగ్రాఫ్ నుండి వెళ్ళాలి. ఇది రాధగారి కేసు అయినా అయిందండి. రాధగారు మీరు స్టార్ట్ చేయండి. సిగ్నల్ ప్రాబ్లం సార్. ఎవరైనా ఓకే, ఇంకెవరైనా చదవనా? లక్ష్మణ్ దాసు చదవండి. ఏ పారాగ్రాఫ్? బట్ ద జనరలైజ్డ్ మీనింగ్ ఇక్కడ నుండి. ఓకే, జై బాబా. But the generalized meaning of the Sufi term fana is the passing away in the absolute vacuum of the original God is state. అంటే మనం ఈ సూఫీ టర్మ్ ని ఫనా అనేదానికి మనం ముందు నుంచి చెప్పుకున్నాం. పాసింగ్ అవే అని అంటే నిష్క్రమించడం అని మనం అనుకున్నాం కదా. అది జనరలైజ్డ్ మీనింగ్ అనమాట. ఎక్కడి నుంచి నిష్క్రమించడం? నిష్క్రమించి ఎక్కడికి వెళ్తుంది? అబ్సల్యూట్ వాక్యూమ్ ఆఫ్ ది ఒరిజినల్ గాడ్ స్టేట్, అంటే భగవంతుడు ఉన్నాడు అనే శూన్య స్థితికి తీసుకెళ్లడం అన్నమాట. Therefore, whether the fana is of the rudimentary type or of the ordinary phenomenal false life or of the second type of the planes on the path, it does not make any difference at all. So ఈ ఫనా అందువలన ఈ ఫనా రూడిమెంటరీ టైప్, అంటే బాగా మొరటితనం ఉంది. అంటే మామూలు ఆర్డినరీ ఫినామినల్ వరల్డ్ లో, మనం భౌతిక ప్రపంచంలో ఉండే రూడిమెంటరీ టైప్ అంటే ఈ మొరటు టైప్ అవ్వచ్చు. అంటే అది ఏంటి? ఫాల్స్ లైఫ్. ఆర్ అంటే ఇప్పుడు మనం భౌతిక ప్రపంచంలో ఉండేదంతా ఫాల్స్ లైఫ్. ఆర్ ఆఫ్ ద సెకండ్ టైప్ ఫనా ఏమనుకున్నాము? ప్లేన్స్ అన్నమాట. మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉండే ప్లేన్స్ లో ఉండే ఫనా గురించి. ఏదైనప్పటికీ ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్ అట్ ఆల్. ఏదేమైనా ఇదంతా కూడా భ్రాంతిలో ఉన్నదే కదా. ఇదంతా సత్యపదంలో ఉన్నది కాదు కదా, సత్యంలో ఉన్నది కాదు కాబట్టి, ఇదంతా రియల్ కాదు కాబట్టి దానివల్ల ఏం పెద్ద తేడా లేదు. అది ఫస్ట్ టైపా సెకండ్ టైపా అనేది. ఇన్ బోత్ టైప్స్ ద ఫనా అంటే పాసింగ్ అవే ఇన్ is fundamentally the same for daily in the sound sleep state. The impressioned consciousness in both cases passes away in the same state of absolute vacuum, regardless of all differences in the types of impressions of illusion. So ఈ రెండు టైప్స్ లో both types the fana is fundamentally same. బేసిక్ గా చెప్పుకోవాలంటే ఈ రెండు రకాల ఫనా అంటే నిష్క్రమించడం అనేది ఫండమెంటల్ గా ఒకటే. ఎందుకంటే డైలీ ఇన్ సౌండ్ స్లీప్ స్టేట్ ద ఇంప్రెషన్డ్ కాన్షియస్నెస్, రోజు మనం గాఢ నిద్రావస్థలోకి వెళ్ళినప్పుడు ఈ సంస్కారాలతో నిండి ఉన్న చైతన్యం ఇన్ బోత్ కేసెస్, ఈ రెండు కేసెస్ లో passes away in the same state of absolute vacuum. మనం రోజు గాఢ నిద్రావస్థలోకి వెళ్ళినప్పుడు మనం కూడా, అంటే మనం గాడ్ రియలైజ్ అవ్వక్కర్లేదు, మనం మామూలుగా ఈ స్థితిలో కూడా పడుకున్నప్పుడు గాఢ నిద్రావస్థలో మనం సేమ్ స్టేట్ ఆఫ్ అబ్సల్యూట్ వాక్యూమ్, శుద్ధ శూన్యాకాశంలోకి వెళ్తాం. రిగార్డ్లెస్ ఆఫ్ ఆల్ ద డిఫరెన్సెస్ ఇన్ ద టైప్స్ ఆఫ్ ఇంప్రెషన్స్ ఆఫ్ ఇల్యూషన్. వాడికి ఏ టైప్ ఆఫ్ సంస్కారాలు ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ ముద్రలు ఉన్నాయి, అన్ని కూడా భ్రాంతిలో ఉన్న ముద్రలే కదా. అవి ఎన్ని రకాలు ఉన్నాయి, ఏం ఉన్నాయా, ఆ ముద్రల్లో ఏమైనా తేడాలు ఉన్నాయా, అవన్నీ లేకుండా, గురించి పట్టింపు లేకుండా, బేసిక్ గా చెప్పాలంటే ప్రతివాడు గాఢ నిద్రావస్థ స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆ శుద్ధ శూన్యాకాశ స్థితికి వెళ్తాడు. కానీ డిఫరెన్స్ ఏంటంటే
మనం ముందు కూడా చెప్పుకున్నాం. ఈ మామూలు మనలాంటి వాళ్ళు పడుకున్నప్పుడు గాఢ నిద్రావస్థలో ఎరుక లేకుండా ఆ శుద్ధ శూన్యాకాశ స్థితిని అనుభవిస్తాం. అదే గాడ్ రియలైజ్ అయిన వాడు ఎరుకతో ఆ శుద్ధ శూన్యాకాశ స్థితిని అనుభవిస్తాడు అని. సో ఎవరు ఏమైనప్పటికీ కూడా వాడు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా అంతా ఈ భ్రాంతిలో ఉన్నదే, మాయలో ఉన్నదే, రెల్యూషన్ భ్రాంతిలో ఉన్నదే. కాబట్టి దానివల్ల ఏం పెద్ద తేడా లేదు అని చెప్తున్నట్టుగా అర్థమైంది. జయ బాబా, నాకు ఇలాగ అర్థమైందండి. ఎవరైనా మాట్లాడతారండి? క్వశ్చన్స్? నైస్ సమాప్తి. జై బాబా అండి, వినపడుతుంది కదండి? ఆ రిక్యాప్లోకి వెళితే ఫనా అంటే స్విచ్ ఆఫ్ అనుకున్నాం. ఫనా 2 రకాలుగా బాబా చెప్పారు. పరిణామ క్రమంలోనూ పునర్జన్మ ప్రక్రియలోనూ ఒక రకమైన ఫనా, భూమికల్లో ప్రయాణం ప్రారంభించాక అంటే అంతర్ముఖ ప్రయాణం ఇన్వల్యూషన్ మొదలయ్యాక 2వ రకమైన ఫనా. అంతే కదండి, మనకి క్లియర్గానే ఉంది కదా. బాబా ఏం చెప్తున్నారంటే స్విచ్ ఆఫ్ అవ్వడము, మళ్ళీ స్విచ్ ఆన్ అవ్వడము, ఇలా తీసుకుంటాం కదా. అంటే రాత్రి నిద్రపోవడము అంటే పరిణామ క్రమంలో ఉన్నవాడు నిద్రపోతాడు, ఓ జంతువు నిద్రపోద్ది, ఒక మానవుడు పునర్జన్మ ప్రక్రియలో ఉన్నవాడు వాడు కూడా నిద్రపోతాడు. అలాగే భూమికల్లో ఉన్నవాడు కూడా నిద్రపోతాడు. అంటే 2 రకాల ఫనా స్థితులను అనుభవించే వాళ్ళు నిద్రలోకి వెళ్ళినప్పుడు, అంటే ఆ ఫనాలోకి వెళ్ళినప్పుడు ఒకే రకమైన అనుభవాన్ని పొందుతారు. అది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. అంటే ఫన ఎప్పుడు కూడా గాఢ నిద్ర అనేటువంటిది ఎక్కడ తీసుకెళ్తుంది? పరాత్పర పరబ్రహ్మ స్థితికి. అదే అబ్సల్యూట్ వాక్యూమ్. అక్కడ గాడ్ ఈజ్, ఇంకేం ఉండదు అక్కడ. ఆ స్థితికే వెళతారు. ఒక జంతువు అయినా, ఒక వృక్షమైనా, ఏదైనా సరే నిద్రలో ఉన్నప్పుడు అక్కడికే వెళతారు. భూమికల్లో ఉన్నవాడైనా అక్కడికే వెళతాడు. సో స్విచ్ ఆఫ్ ఉదాహరణ, ఇప్పుడు ఒకడు పూరు గుడిసెలో ఉంటాడు, ఒకడు అంబానీ లాంటి ప్యాలెస్లో ఉంటాడు. స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ఇద్దరూ ఒకే రకమైన చీకటిని అనుభవిస్తారు వీళ్ళు కదా. స్విచ్ ఆన్ అయినప్పుడు మాత్రం వాడు పూరు గుడిసె పరిసరాలు వాడికి కనపడతాయి, వీడికి తన ప్యాలెస్లో ఉన్న సకల సదుపాయాలు వీడికి కనపడతాయి. అంచేత బాబా ఏం చెప్తున్నారు? వీడికి వెంట ఉన్నటువంటి సంస్కారాలతో సంబంధము లేకుండా మొదటి రకము ఫనా అయినా, 2వ రకం ఫనా అయినా గాఢ నిద్ర వచ్చేటప్పటికి ఒకే స్థితిని అనుభవించేలా చేస్తాయి, సంస్కారములతో సంబంధము లేకుండా. మరి సంస్కారాల సంబంధం ఎప్పుడు వస్తుంది? మెలకు వచ్చినప్పుడు వస్తుంది, ఫనాలో మాత్రం రాదు. ఇది సార్ నాకు అర్థమైంది. జై బాబా. జై క్వశ్చన్స్ ఉన్నాయండి? చెప్పండి. నెక్స్ట్ పేరెంట్. ఇది కూడా చదవనా లక్ష్మణ్ దాస్? చదవండి, ఇది కూడా రాదు కదా. అదే. Although the fana is always the same in both the evolving consciousness and the involving consciousness, yet it is the type of impressions of illusion with which the consciousness is impregnated while abiding in illusion during the awake state that really matters, and that does create the differentiation when passing away in the sound sleep state or in the state of fana. సో మనం ముందు పారాగ్రాఫ్ లో చెప్పుకున్నాం ఏంటి? ఎవల్యూషన్ స్టేట్ లో పునర్జన్మ స్థితిలో ఫనాకి, ఈ ఇన్వల్యూషన్ స్థితిలో ఫనాకి పెద్దగా తేడా లేదు, బేసికల్ గా తేడా లేదు అన్నాం. అయినప్పటికీ although the fana is always the same in both evolving consciousness and involving consciousness, ఈ పరిణామ ప్రక్రియలో ఉండే చైతన్యంలో ఉండే ఫనా మళ్ళీ అంతర్ముఖ ప్రయాణంలో, అదే అంతర్ముఖం అవుతున్న చైతన్యంలో
రెండు ఒకలాగే ఉన్నప్పటికీ ఆల్వేస్ ద సేమ్, yet it is the type of impressions of illusions with which the consciousness is impregnated. కానీ తేడా ఎక్కడ వస్తుంది? ఈ టైప్ ఆఫ్ ఇంప్రెషన్స్ అన్నమాట. ఈ మా భ్రాంతికి చెందిన రకాలు ఉంటాయి కదా, మరి అందరికి ఒకలాంటివి ముద్రలే ఉండవు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైంది. ఆ కాన్షియస్నెస్ మీద, చైతన్యం మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంప్రెషన్స్ పడతాయి. వైల్ అవాయిడింగ్ ఇల్యూషన్ డ్యూరింగ్ ద అవేక్ స్టేట్. తను మెలకుగా ఉన్నప్పుడు చక్కగా చైతన్యం మీదకి రకరకాల ముద్రలు పడుతూ ఉంటాయి. ఆ ముద్రలు డిఫరెంట్ గా ఉంటాయి. దట్ రియలీ మ్యాటర్స్. అసలు మనకి ఈ మెలకు స్థితిలో ఉన్నప్పుడు ఏ ఇంప్రెషన్స్ అవుతాయి, పడుతున్నాయో సంస్కారాలు, అది మనకు మ్యాటర్, మనకు అవసరమైనది అది. అండ్ దట్ డస్ క్రియేట్ ద డిఫరెన్సియేషన్ వెన్ పాసింగ్ అవే ఇన్ ద సౌండ్ స్లీప్ స్టేట్ ఆర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఫనా. అదే డిఫరెన్సియేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ వీడు ఏంటి ప్లేన్స్ లో ఉన్నాడా, వీడు ఇంకా మనలాగా అదే స్థూల ప్రపంచంలో ఉన్నాడా? ఆ డిఫరెన్సియేషన్ దేని వల్ల వచ్చింది? వాడు మెలకువ స్థితిలో ఉండేటప్పుడు వాడు పోగేసుకున్న సంస్కారాలను బట్టి డిఫరెన్సే తప్ప అది డిఫరెన్స్ చేస్తుంది. కానీ వాడు గాఢ నిద్ర అవస్థలోకి వెళ్ళాక అందరూ ఒకటే. ఇప్పుడు నాగేశ్వరరావు గారు చెప్పినట్టు వాడు పూరి రుసిలో పడుకున్న వాడైనా, ఒక పెద్ద ప్యాలెస్ లో పడుకున్న వాడైనా గాఢ నిద్ర అవస్థకి వెళ్ళాక అందరూ ఒకలాంటి స్థితిని అనుభవిస్తారు. కానీ డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది? వాడు మెలకుగా ఉన్నప్పుడు వాడు పోగేసుకునే సంస్కారాల్లో డిఫరెన్స్. అయినప్పటికీ అన్ని భ్రాంతిలో ఉన్నవే, మాయ ఇల్యూజన్ లో ఉన్నవే అని చెప్తున్నట్లు నాకు అర్థమైంది. అదే డిఫరెన్సియేషన్ క్రియేట్ చేస్తుంది. జయ బాబా, నాకు అలాగ అర్థమైంది. దీని మీద ఏమైనా క్వశ్చన్స్ కానీ ఏమైనా ఒపీనియన్స్ ఏమైనా చెప్తారు? జై బాబా, జై బాబా. ఆ పైదాన్నే కొనసాగిస్తున్నారండి బాబా ఇక్కడ. పై పేరాలో చెప్పిన విషయమే ఎవల్యూషన్లో ఉన్నటువంటి ఆ ఫనా, అలాగే ఇన్వల్యూషన్లో అనుభవించేటువంటి ఫనా, ఈ రెండు కూడా ఒకే రకం అయినప్పటికీ కూడా అయితే భేదం అంటూ ఉంది అంటే అది పొందేటువంటి సంస్కారాలను బట్టి ఆ ఫనాలో చిన్న భేదాన్ని మనము గుర్తించవచ్చు అని చెప్తున్నారు. అది దానికి ఉదాహరణ నెక్స్ట్ పేరాలో ఇస్తారండి. అది చూసిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. జై బాబా. ఇది కూడా చదవనా లక్ష్మణ్ దాసు? గౌరీ గారు, ఓకే. గౌరీ గారు వినిపిస్తుంది కదండి? వినిపిస్తుందండి, చదవండి. ఎగ్జాంపుల్, the fana of an animal or a creature in the sound sleep state, passing away in the absolute vacuum with its own particular impressions of illusion, differs completely from the fana of a human being in the sound sleep state, passing away in the absolute vacuum with his own particular impressions of illusion. పై విషయాన్ని బాబా ఉదాహరణ ద్వారా మళ్ళా చెప్తున్నారు. ఈ భ్రాంతికి చెందిన దాని విశేష సంస్కారాల కారణంగా గాఢ నిద్రావస్థలో శుద్ధ శూన్యాకాశంలోనికి నిష్క్రమిస్తున్న ఒక జంతువు లేదా ఏదైనా ప్రాణి యొక్క ఫనాకు భ్రాంతికి చెందిన తన స్వీయ సంస్కారాలతో తన గాఢ నిద్రావస్థలో శుద్ధ శూన్యాకాశంలోనికి నిష్క్రమిస్తున్న ఒక మానవుని ఫనాకు మధ్య ఎంతో అంతరం ఉంటుంది. బాబా చెప్తున్నారు, అనుభవించే ఫనా ఒకటే అయినప్పటికీ, ఫనాలోని అనుభవం ఒకటే అయినప్పటికీ కూడా సంస్కారాల ప్రభావం వల్ల వారి ఫనాలో చాలా తేడా ఉంటుంది. ఒక జంతువుకి లేదా ఏదైనా ప్రాణికి, మానవునికి మధ్య ఇతనికి ఉన్న ఫనా వేరు, ఆ జంతువు స్థితిలో ఉన్నటువంటి ఆ ప్రాణికి ఉన్నటువంటి ఫనా వేరు, వచ్చేటువంటి ఫనా వేరు. అంటే రెండు ఫనా స్థితి ఒకటే అయినప్పటికీ దానికి ఉన్న సంస్కారాల కారణంగా దాని ఫనా ఉంటుంది, మానవునికి ఉన్న సంస్కారాల కారణంగా మానవుని ఫనా ఉంటుంది. రెండిటికి మధ్య తేడా ఉంటుంది అంటున్నారు.
Similarly, the impressions of illusion of an ordinary human being will be quite different from the impressions of illusion of a human being in the planes of the path. అలాగే మామూలు మానవుని యొక్క భ్రాంతికి చెందిన సంస్కారాలు ఆధ్యాత్మిక మార్గంలో ఉండే మానవుని భ్రాంతికి చెందిన సంస్కారాల కంటే భిన్నంగా ఉంటాయి. సంస్కారాలను చెప్పుకున్నాం కదా, కానీ బాబా చెప్తున్నారు మామూలు కామన్ మ్యాన్ కి, స్థూల ప్రపంచంలో ఉన్నవానికి, ఎన్వల్యూషన్ లో ఆంతరిక ప్రయాణంలో ఉన్నవాడికి ఇద్దరికి మధ్య సంస్కారాలు తేడా ఉంటుంది. ఎందుకంటే మానవులు మామూలు మానవునికి స్థూల సంస్కారాలు ఉంటే, ఆ మార్గంలో ఉన్న అతనికి సూక్ష్మ సంస్కారాలు ఉంటాయి. ఆ సంస్కారాల్లో తేడా ఉంటుంది. సంస్కారాల్లో తేడా ఉంటే ఫనా కూడా తేడా ఉంటుంది అని చెప్తున్నారు. కంటిన్యూ చేయనా? చేయండి. In all cases, though the different types of fana remain always as fana, at the different impressions impregnating individual consciousness in the baka of the awake state give rise to the individualized fana of each and all species and states of life in creation. అన్ని సందర్భాలను, అంటే ఏ స్థాయిలో ఉన్నప్పటికీ చైతన్యం అన్ని సందర్భాల్లోనూ వివిధ రకాల ఫనా ఎప్పటికీ ఫనాగానే ఉంటున్నప్పటికీ దేని ఫనా దాందే. ఏ స్థితిలో ఉన్నా సరే, పరిణామ క్రమంలో గాని, పునర్జన్మ ప్రక్రియలో గాని, అంతఃప్రయాణంలో గాని ఫనా అందరికీ ఒకటే, ఫనా స్థితి ఒకటే, అది ఫనాగానే ఉంటుంది. అయితే మెలకువ స్థితిలో బకాలో ఒకరి వ్యక్తిగత చైతన్యంలో నిండి ఉన్న విభిన్న సంస్కారాలు సృష్టిలోని అన్ని రకాల జాతులకు, జీవితం యొక్క అన్ని స్థితులకు వ్యక్తి ప్రత్యేకమైన ఫనాను కలిగిస్తాయి. అంటే ఎవరి సంస్కారాలు వాళ్ళవే, ఏ సంస్కారాలు ఏవి, బి సంస్కారాలు బివి. అలా ఉండడం వల్ల ఇండివిజువలైజ్డ్ ఫనా ఉంటుంది, వ్యక్తి ప్రత్యేకమైన ఫనా కలిగిస్తుంది అని చెప్తున్నారు. అంటే ఎవరి సంస్కారాలు వాళ్ళవి, ఎవరి అనుభవాలు వారివి, ఎవరి ఫనా వారిది, ఎవరి బకా వారిది. ఇది ఇలా నాకు అర్థమైందండి. అంటే సంస్కారాలను బట్టి ఒక పిచ్చుకు ఉందనుకోండి, ఒకే స్పీసీస్ చెంది ఒక పిచ్చుకది వేరు, ఇంకో పిచ్చుకది వేరు, అలా ఉంటుంది అనమాట. నాకు అర్థమైంది అదండి. కంటిన్యూ చేయమంటారా సార్? ఇక్కడికి ఓకే. ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే దీన్ని సార్ నైస్. జై బాబా అండి. బాబా మొట్టమొదటి నుంచి ఏం చెప్తున్నారంటే ఫనాలో పెద్ద తేడా ఏమీ ఉండదు, మెలకువ స్థితిలోకి వచ్చేటప్పటికే తేడా వస్తుంది, అంటే బకా, మెలకు అంటే బకా అని చెప్తూ మళ్ళీ ఇంకా ఏమంటున్నారు, మెలకువ స్థితిలో వాడి వెంట ఏ రకమైన సంస్కారాలు ఉన్నాయి అనేటువంటిది ప్రధానమైన పాత్ర పోషిస్తుంది కదా. కానీ ఈ సంస్కారాలే ఫనాస్థితిలో కూడా విశిష్టతను కలిగిస్తాయి అని చెప్తున్నారు. ఉదాహరణకు బాబా చెప్పారు, ఉదాహరణకు వాడి వెంట ఉన్న సంస్కారముల కారణంగా వాడి బకాస్థితి అంటే మెలకువ స్థితి మాత్రమే కాకుండా ఫనాస్థితిని కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఈ సంస్కారాలు ప్రతి జీవాత్మకు ఒకరికి ఉన్న సంస్కారాల మూట ఇంకొకరికి ఉండదు. కాబట్టి వ్యక్తి ప్రత్యేకం అయిపోతుంది ఫనా కూడా కదా. ఎక్స్ అనుభవించే ఫనాస్థితి వేరు, వై అనుభవించే ఫనాస్థితి వేరు. ఇది ఇండివిజువలైజ్డ్, అంటే ఏ ఇండివిజువల్కి ఆ ఇండివిజువల్కి విశిష్టమైనటువంటి ఫనా వస్తుంది. బకా ఎలాగూ తేడా ఉంటుంది, కానీ ఫనా కూడా విశిష్టంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు మనము. అది ఫనాయే అవ్వచ్చు, అనుభవంలో తేడా ఉంటుంది. జై బాబా అండి. క్వశ్చన్స్ ఉన్నాయండి? ఓకే, నెక్స్ట్ In contrast with that, when the baka of the individualized life is gained in the awake state after the sound sleep state of fana, the baka, which is Sufi terms means abiding in, establishes in illusion and everyday individual life of illusion in accordance with the predominant impressions
with which the individualized life has passed away from the variety of impressions of illusion in the state of its individualized fana in the sound sleep state. పెద్ద సెంటెన్స్ అండి దీన్ని. పైన బాబా పై పేరాలో బకాను బట్టి ఫనా ఉంటుంది అని చెప్పారు కదా. దానికి విరుద్ధంగా మరొక విషయం చెప్తున్నారు. ఫనా యొక్క గాఢ నిద్రావస్థ తర్వాత వ్యక్తి ప్రత్యేకమైన జీవితానికి చెందిన బకాను మెలకు స్థితిలో పొందినప్పుడు భ్రాంతికి చెందిన దైనందిన వ్యక్తి ప్రత్యేక జీవితం భ్రాంతిలో సుస్థాపితం అవుతుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ కి ఒక టైలర్ ఉన్నాడు అనుకోండి, వాడు ఆ టైలర్ పనిలో పొద్దుస్తమాను జీవిస్తా ఉంటాడు. అదే ఆలోచనలు, అదే పని. అలా ఉండడంతో అతను ఆలోచనలతోటే ఆ సంస్కారాలతోటే ఉన్నాడు. కాబట్టి ఫనా నుండి మేల్కొని జీవించే ఆ బకా స్థితిలో ఏమవుతుందట, వాడికున్న సంస్కారాలను బట్టి వ్యక్తి ప్రత్యేకమైనటువంటి జీవితం సుస్థాపితం అవుతుంది అంటున్నారు. సూఫీ పరిభాషలో బకా అంటే లో నివసించడం అని అర్థం. వీడి ప్రపంచంలో నివసిస్తున్నాడు, వీడికి ఉన్న సంస్కారాలను బట్టి నివసిస్తున్నాడు, బకాలో జీవితం గడుపుతూ ఉన్నాడు. అయితే భ్రాంతికి చెందిన ఎన్నో సంస్కారాలు, వాటి నుండి ప్రబలంగా ఉన్న ఏ సంస్కారాలతో అయితే వ్యక్తి ప్రత్యేకమైన ఫనాస్థితిలోనికి అంటే గాఢ నిద్రావస్థలో తన వ్యక్తి ప్రత్యేక జీవితంలోనికి నిష్క్రమిస్తుందో అటువంటి సంస్కారాలకు అనుగుణంగా ఈ ఏ బకాలో సుస్థాపితం అవుతాడు అనేది ఆధారపడి ఉంటుంది అని బాబా చెప్తున్నారు. ఇంకొంచెం క్లారిటీ నాగేశ్వరరావు గారి నుండి అడుగుతాను. And such every individualized baka completely differs from every other baka, because when this individualized baka is gained in the awake state, the impressions of impressioned consciousness of every individualized life are solely responsible for establishing in illusion the individual life of illusion. అయితే ప్రతి మెలకువ స్థితిలో వ్యక్తి ప్రత్యేకమైన బకా పొందబడినప్పుడు ప్రతి వ్యక్తికి ప్రత్యేక జీవితానికి చెందిన సంస్కారాలు గల చైతన్యం కారణంగా, అంటే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క చైతన్యము వాని యొక్క సంస్కారాలతో నిండి ఉంటుంది. ఆ చైతన్యంలో ఎలాంటి సంస్కారాలు ఉంటే అలాంటి బకా ఉంటుంది. కాబట్టి ఒకని ప్రత్యేక బకాకు ఇతర వ్యక్తి ప్రత్యేక బకాకు పూర్తిగా అది భిన్నంగా ఉంటుంది. అంటే ఒక్కడిది ఒక్కొక్కలాగా ఉంటుంది, అందరిది ఒకేలాగా ఉండదు అని చెప్తున్నారు. అంటే మా పై పేరాలో బకాను బట్టి ఫనా ఉంటుందన్నారు, ఇక్కడ ఫనాను బట్టి బకా ఉంటుందన్నారు. ఒకసారి డిస్కస్ చేద్దామండి ఈ విషయాన్ని. జై బాబు. మాట్లాడతానండి. జై బాబా, జై బాబా అండి. సమప్ చేసేటప్పుడు ఇప్పుడు నాకు ఒక ప్యాటర్న్ ఆఫ్ సంస్కారాస్ ఉన్నాయి, ఒక మూట. ఆ మూటతో నేను రాత్రి నిద్రలోకి జారిపోయాను. ఆ మూట ముడి వేసేసి నా సంస్కారాలు, నా చైతన్యము ఇవన్నీ విశ్రాంతిలోకి వెళ్ళిపోయాయి, గాఢ నిద్రావస్థలోకి, ఫనాలోకి వెళ్ళిపోయాను. మళ్ళీ నేను రేపొద్దున్న మేలుకోగానే, అంటే ఆ బకా మొదలు పెట్టగానే ఏ సంస్కారాలతో మొదలు పెడతాను? ఓపెనింగ్ బ్యాలెన్స్. ఈ మూట విప్పి ఆ మూటలో ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారాలతోనే నా జీవితం ప్రారంభిస్తాను కదా. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. ఫనాలోకి ఏ సంస్కారాల నిలవతో అయితే వెళ్ళాడో ఆ సంస్కారాలే మళ్ళీ వీడికి మెలకువ స్థితి, బకా స్థితిని మొదలు పెడతాయి. అలాగూ ఫనాకి బకాకి లింక్ చేసి చెప్తున్నారు బాబా కదా. ఆ ఫనాలోకి వెళ్ళిపోయినప్పుడు ఏ సంస్కారాల మూటతో అయితే విశ్రమించాడో ఆ విశ్రమించిన మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ ఆ మూటే ముడి విప్పి దానితోటే అది వాడి జీవితాన్ని ప్రారంభిస్తాడు. కాబట్టి ఎవడి మూట వాడిదే. కనుక ఒకడి మెలకువ జీవితము మరొకడి మెలకువ జీవితము 100%
పోలి ఉండవు. ఎవరిది వాడిదే. అది ఇండివిడ్యువలైజ్డ్ అంటే వ్యక్తి ప్రత్యేకం అయిపోతుందనమాట. అది. అంచేతే నా జీవితము, నా పక్కవాడి జీవితం వేరు వేరుగా ఉంటాయి. కదా! ఎందుకని నా మూట వేరు, వాడి మూట వేరు. క్లుప్తంగా ఇదే సార్ బాబా మొత్తం చర్చించిందంతా కూడా. ఈ భ్రాంతిలో ఒక వ్యక్తి గడిపేటువంటి మెలకువ జీవితము, వాడు ఆ సంస్కారాల మూట. ఏ రకమైన సంస్కారాలు ఉన్నాయి దానిలో. అవి ఇచ్చేటువంటి అనుభవాల ఆధారంగానే ఆ రోజు డిసైడ్ అవుతుంది. కదా! ఆ సంస్కారములు మనం తెర మీద బొమ్మ వేస్తున్నాం అనుకోండి. మనం అనుకున్న బొమ్మ రాదు. ఇక్కడ ఫిల్ము ఏ ఫిల్మ్ ఉంటే ఈ ఫిల్మే ప్రొజెక్ట్ అవుతుందక్కడ. సో, ఫిల్మ్ డిసైడ్ చేస్తుంది. ఆ బొమ్మ ఏది పడాలి అనేటువంటిది. కదా! ఆ ఫిల్మ్ ఈ సంస్కారముల మూట. ఇది సార్ నాకు అర్థమైంది. ఓపెన్ ఫర్ డిస్కషన్. జయబాబా సార్, మరి ఇన్ కాంట్రాస్ట్ విత్ దట్ అన్నారు. ఇక్కడ కాంట్రాస్ట్ ఏముందండి? ముందు మనం ఫనా కూడా అలాగే అనుకున్నాం కదా. బేసిక్ గా ఒకటైనప్పటికీ కూడా ఇండివిజువలైజ్డ్ కి ఒక్కొక్కలా ఉంటదని. మరి ఇక్కడ కాంట్రాస్ట్ ఏముంది? బకా కూడా అలాగే అంటున్నారు. ఇంప్రెషన్స్ బట్టే ఉంది అని. ఆహా! అలా కాదు. ఫనా ఊహించుకోవడమే తప్ప కనపడదు మనకు డిఫరెన్స్. ఉమ్, కానీ ఇక్కడ పూర్తిగా డిఫరెన్స్ అనుభవంలో పూర్తిగా తేడాగా ఉంటుంది కదా. ఇప్పుడు జంతువు ఎలా పడుకుందో అంబానీ అలాగే పడుకుంటాడు. ఉమ్, ఫనాలో డిఫరెన్స్ మనకు పెద్దగా కనపడదు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి పూర్తిగా వైరుధ్యం వచ్చేసింది కదా మెలకువ జీవితంలో. ఉమ్, ఉమ్. అది ఓకే. చెప్తున్నారు బాబా. ఆ విషయానికి కాంట్రాస్ట్ అన్నారా? ఓకే. కాంట్రాస్ట్ అదండి. ఏదో క్వశ్చన్ ఏదో వచ్చిందండి లక్ష్మణ్. లేదండి, ఇంకెవరు మాట్లాడండి. ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? షిరీన్ అనుకుంటా క్వశ్చన్ ఏదో పోస్ట్ చేశాడు. Does the soul experience fana during the heaven and hell state? Does this one experience? అది చూసి చెప్పాలి సార్. అది నాకైతే చూసి చెప్పాలండి. అది గబుక్కుని చెప్పేయడం అది అలాగే లక్ష్మణ్. రెఫర్ చేసి చెప్తాను. రెఫర్ చేసి చెప్దాం. థ్యాంక్ యూ. ఓకే. ఓకే. ఇంకెవరైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? Jai Baba sir. జై బాబా సార్. There will be no fana sir because there is no grass body for sleeping. In the hell and heaven state, actually the settled body is experienced sir, but there is no grass body in hell and heaven state. So there is no question of sleeping. Hence that fana will not be there for that. Maybe sir, maybe. Hmm. But just I want to confirm myself before. Yeah, it was, yes sir. Yeah, Okay, sir. that is what. Okay sir. Yeah. జై బాబా. జై బాబా. సో ఇంకా క్వశ్చన్స్ ఏవి లేవంటే నెక్స్ట్ దానికి బాగుందండి. గోపాలకృష్ణ గారు స్టార్ట్ చేయండి. గోపాలకృష్ణ గారు జాయిన్ అయ్యారండి. ఎవరైనా చదువుతారండి? పద్మిని గారు మీరు చదువుతారు? Yes. Hence, it is that in regular unfailing succession, the fana of illusion and the sound sleep state
is invariably followed by the baka of illusion in the awake state, which in turn gets lost in the inevitable fana, only to alternate and re-establish again and again, day after day, year after year, and life after life, irrespective of whether this fana or baka is of the ordinary phenomenal false life or is of the planes on the path. అంటే ఇక్కడ చెప్తున్నారు దీనివల్ల మనకి ఏం అర్థమవుతుందంటే, హెన్స్ ఇట్ ఇస్ దట్ ఇన్ రెగ్యులర్ అన్ఫెయిలింగ్ సక్సెషన్ the fana of illusion in the sound sleep state is invariably followed by the baka of the illusion in the awake state. మనకి దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే, ఒక ఫన ఒక ఈ భ్రాంతిలో ఉండే ఒక ఫన ప్రతిసారి కూడా అన్ఫెయిల్ అవ్వకుండా తప్పకుండా బకాతో సౌండ్, అంటే ఈ ఫన అనేది భ్రాంతిలోని ఫన సౌండ్ స్లీప్ స్టేట్ అనుభవించిన తర్వాత ఆటోమేటిక్ గా రెగ్యులర్ గా తప్పకుండా బకా స్టేట్ అంటే మెలకు స్టేట్, అంటే ఒక గాఢ నిద్ర అవస్థ, దాని తర్వాత మెలకు స్థితి, అది కంపల్సరీగా జరగవలసిందే. అది రెగ్యులర్ ప్యాటర్న్ లో ఒకదాని తర్వాత ఒకటి గాఢ నిద్ర అవస్థ, తర్వాత మెలకు స్థితి. ఇది ఒక అన్ఫెయిలింగ్ సక్సెషన్ అన్నమాట. ఇంకా మార్పు లేకుండా ఖచ్చితంగా అలా జరుగుతుంది. విచ్ ఇన్ టర్న్ గెట్స్ లాస్ట్ ఇన్ ద inevitable fana, only to alternate and re-establish again and again. మనకి ఇదేం జరుగుతుంది, ప్రతిసారి ఫనాలోకి వెళ్ళేటప్పటికి అది ఆటోమేటిక్ గా ఆల్టర్నేటివ్ నెక్స్ట్ బాగా వచ్చేస్తుంది, రీఎస్టాబ్లిష్ అగైన్ అండ్ అగైన్. ఇది ప్రతిసారి ఇలా జరగడానికి ఈ సైకిల్ ఇలాగనమాట. ఒక ఫన ఒక బక, ఒక ఫన ఒక బక, అలా డే ఆఫ్టర్ డే. ఇదేమి ఒక పర్టికులర్ పీరియడ్ వరకు అని ఆగిపోదు. రోజు మార్చి రోజు, ఇయర్ ఆఫ్టర్ ఇయర్, సంవత్సరం తర్వాత సంవత్సరం, లైఫ్ ఆఫ్టర్ లైఫ్, ఒక జన్మ తర్వాత ఇంకో జన్మ. సో ఇది ఎప్పటికీ అన్ఫెయిలింగ్ అన్నారు, అంటే తప్పకుండా ఎప్పుడూ కూడా ఆగకుండా అది జరుగుతున్నది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ దిస్ ఫనా ఆర్ బకా ఈజ్ ఆఫ్ ద ఆర్డినరీ ఫినామినల్ ఫాల్స్ లైఫ్ ఆర్ ఈజ్ ఆఫ్ ద ప్లేన్స్ ఆన్ ద పాత్. ఈ ఫనా బకా ఆల్టర్నేట్ అవ్వడం అనేది వాడు ఏ స్థితిలో ఫనా అనుభవిస్తున్నాడు, ఈ ఇవల్యూషన్ స్థితిలోనా, రీఇన్కార్నేషన్ స్థితిలోనా, లేక ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళాక, అది అనేది సంబంధం లేదు. ప్రతి వాడు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, వాడికి సంస్కారాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఓ ఫనా తర్వాత బక్క, బక్క తర్వాత ఫనా, ఫనా తర్వాత బక్క, అలా జరుగుతూనే ఉంటది. ఇట్ ఈస్ నెవర్ స్టేబుల్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ ఆఫ్ ద ఇల్యూషన్. ఇది ఎప్పటికీ కూడా ఈ ఫనా స్థితిలోనే కంటిన్యూస్ గా ఉండిపోదు, లేదా బకా స్థితిలోనే కంటిన్యూస్ గా ఉండిపోదు. ఇది ఎప్పటికీ కూడా అలా స్టడీగా ఉండిపోదు, స్టేబుల్ గా ఉండదు. ఎంతవరకు? ఇది ఈ భ్రాంతిలో ఉన్నంత వరకు ఫనా తర్వాత బకా, బకా తర్వాత ఫనా అలా మారుతూనే ఉంటది. అలా స్థిరంగా ఉండిపోదు. ఫనా స్థితిలో స్థిరంగా లేదా బకా స్థితిలో స్థిరంగా ఉండిపోదు. అలా మార్చి మార్చి ఆల్టర్నేట్ గా రెగ్యులర్ గా అన్ఫెయిలింగ్ గా జరుగుతూనే ఉంటది. ఏ అవస్థలో ఉన్నప్పటికీ, ప్లేన్స్ లో ఉన్నాడా, మామూలు భౌతిక ప్రపంచంలో ఉన్నాడా, లేదా ఇంకా పరిణామ ప్రక్రియలో ఉన్నాడా, ఏది ఉన్నప్పటికీ కూడా ఇది జరుగుతూనే ఉంటది. ఎంతవరకు? ఈ భ్రాంతిలో ఉన్నంత వరకు ఇది ఇలా జరుగుతూనే ఉంటది. జయ బాబా, నాకు ఇలాగా. ఎవరైనా మాట్లాడుతుంది? జై బాబా. అది బాబా చెప్తున్నారండి. నిద్రలోకి వెళ్ళడము, మళ్ళీ మేలుకోవడము, అంటే ఫనాలోకి వెళ్ళడము, తిరిగి బకాలోకి రావడము. ఇది ఒక పరంపరగా ఒకదాని తర్వాత ఒకటి తిరుగు లేకుండా జరిగిపోతూ ఉంటుంది. ఇది రోజుల పాటు, ఏళ్ల పాటు, జీవితాల పాటు, ఒక జన్మ మరొక జన్మ, మరొక జన్మ మరొక జన్మ, ఇలా మారిపోతూ ఉంటుంది. కానీ అనంతముగా ఈ పరంపర సాగుతూనే ఉంటుంది. అంచేతే ఒకడు నిద్ర లేకుండా, నిద్రలోకి వెళ్లకుండా ఎంతసేపు ఉండగలండి మానవుడు? 1 రోజు 2 రోజులు మ్యాక్సిమం.
రెండో రోజు దాటిందంటే వాడికి తెలియకుండానే అలా ఎక్కడున్నవాడు అక్కడే నేల మీద పడుకొని నిద్రపోతాడు. ఎందుకంటే అది జరిగి తీరవలసినటువంటి ఆ పరిస్థితి అనమాట అది. మెలకువగా ఉన్నవాడు నిద్రలోకెళ్ళాలి. నిద్రలో ఉన్నవాడు మేలుకోవాలి. ఇది తప్పదిది. అది. ఎంతవరకు ఇది అనంతంగా కొనసాగుతుంది? ఈ భ్రాంతి అనేటువంటి ఈ పరిధిని దాటే వరకు. ఎప్పుడు దాటుతాడు? రాయి నుంచి 6వ భూమిక వరకు భ్రాంతి యొక్క పరిధి అని మనం అనాదిగా చెప్పుకుంటూ వస్తున్నాం మనం. 7వ భూమికలోకి అడుగుపెట్టినప్పుడు మాత్రమే అప్పుడు ఎటువంటి మార్పు ఉండదు ఇక. ఇక అంతా కూడా బకాయే. కదా! ఫనాస్ దాటేసాడు ఇంకా. ఇక మళ్ళీ ఫనాలోకి వెళ్ళడము ఉండదు. అది. సో 6వ భూమిక దాటి 7లోకి వెళితే అప్పుడు ఇల్యూషన్ యొక్క పరిధి దాటినట్టు. మళ్ళీ ఫనాలోకి జారవలసిన అవసరము ఉండదు. ఇది సార్ ఈ పేరాలో బాబా చెప్తున్నది. As చదవనా నాన్న? Continue. As long as individualized life does not really and finally pass away in the fanafilla of reality and become established in the abiding bakabilla of divinity, it is obvious that there are bound to be innumerable and diverse types and groups of fana baka of illusion in accordance with the persisting impressions that consistently impress the evolving and involving consciousness of individualized life in Baka. So, as long as, అంటే ఈ సెంటెన్స్ చాలా పెద్దదిగా ఉంది, ముక్కలు చేసుకుంటే ఏమైనా చెప్పగలుగుతానేమో. As long as individualized life does not really and finally pass away in the fanafilla of reality. అంటే ఇప్పుడు మనం చెప్పుకుందాం, ఈ ఫనా తర్వాత బకా, బకా తర్వాత ఫనా అనేది ఇలా జరుగుతూ ఉంటుంది అని అన్నాం. ఇది ఎంతవరకు? ఇది ఆ ఫనా సత్యం యొక్క ఫనాఫిలా స్థితికి చేరే వరకు ఈ ఇండివిజువల్ లైఫ్ డస్ నాట్ రియల్లీ అండ్ ఫైనలీ, అంతవరకు ప్రతి జన్మలోనూ అదే ప్రతిరోజు మనం చేసేది ఏముంది, ఇది ఫైనల్ కాదు. ఈ ఫైనల్ ఫనా కాదు, ఫైనల్ బకా కాదు. ఎప్పుడు మనం గాడ్ రియలైజ్ అయినప్పుడు అది ఫైనల్ ఫనా, అది ఫైనల్ బకా. అంతవరకు ఇది ఇలా జరుగుతూనే ఉంటది. అంతవరకు సారీ, యాజ్ లాంగ్ యాజ్ ది ఇండివిజువల్ లైఫ్ డస్ నాట్ రియల్లీ అండ్ ఫైనలీ, ఆ నిజమైన ఆ సత్యాన్నిలోకి ఎంటర్ అయిన 7వ భూమికిలోకి ఎంటర్ అయ్యాక దానిని మనం రియల్ అండ్ ఫైనల్ పాసింగ్ అవే అంటాం. అంతవరకు ఇది ఇలా జరుగుతూనే ఉంటది. ఎక్కడ? అప్పుడు అక్కడికి వెళ్ళాక ఫనాఫిల్లా ఆఫ్ రియాలిటీలోకి కలుస్తుంది. అంటే మనం చెప్పుకున్నాం, ఫనా అనేది నిర్వాణ స్థితి. అంటే అక్కడ శూన్యాకాశమే ఉంటది. అక్కడికి ఇంకా నేను భగవంతుడిని తెలుసుకోడు. దాని తర్వాత ఫనాఫిల్లా స్థితి అన్నారు, నిర్వికల్ప స్థితి. అక్కడ ఏంటి? నేను భగవంతుడిని తెలుసుకున్నాను. అది యాక్చువల్ గోల్. అండ్ బికమ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది అబైడింగ్ బకాబిల్లా ఆఫ్ డివినిటీ. తర్వాత ఏంటి? ఇంకా ఆ గాడ్ స్థితిలోనే అబైడింగ్ అన్నమాట, అలా నివసిస్తూ ఉంటాడు. దానిని బకాబిల్లా స్థితి అన్నారు. అది దైవీ బకాబిల్లా స్థితిలో ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ దేర్ ఆర్ బౌండ్ టు బి ఇన్యూమరబుల్ అండ్ డైవర్స్. ఈ స్థితికి చేరే వరకు ఇది తప్పకుండా జరిగేది ఏంటి? దే ఆర్ బౌండ్ టు బి ఇన్యూమరబుల్. ఈ స్థితి, ఈ భ్రాంతిలో ఉన్నంత వరకు మనకి ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే డైవర్స్ టైప్స్ ఆఫ్ అండ్ గ్రూప్స్ ఆఫ్ ఫనాబక. అంటే మనకుండే ఇంప్రెషన్స్ బట్టి, మనకుండే సంస్కారాలని బట్టి, ఒక్కడికి నాకుండే సంస్కారాలు మీకుండవు, మీకుండే వాడికి ఇంకోటికి ఉండవు. ఒక్కొక్కడికి ఒక్కొక్క స్థాయిలో ఉంటాయి. వాడు ఉండే కాన్షియస్నెస్ యొక్క స్థితిని బట్టి కూడా ఉంటాయి. ఇన్యూమరబుల్ అండ్ డైవర్స్ టైప్స్ అండ్ గ్రూప్స్ ఆఫ్ ఫనాబక ఆఫ్ ఇల్యూషన్. అంటే రోజు వాడు అనుభవించే ఫనాబక డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్ డైవర్స్ టైప్స్ ఉంటాయి. ఇన్యూమరబుల్. ఒక రోజు ఉండే ఫనా ఒక రోజు ఇంకో రోజు ఇంకోలా ఉంటది, ఇంకో రోజు ఇంకోలాగా ఉండొచ్చు. నాకుండేది ఒకలా ఉంటది, ఇంకొకరికి ఉండేది ఇంకోలా ఉంటది. ఇవన్నీ ఎక్కడ? ఇల్యూషన్ లో ఉన్నప్పుడు. ఇన్ అకార్డెన్స్ విత్ ద, ఇదంతా దేనికి అనుగుణంగా ఉంటది? ఆ సోల్ మీద ఇంప్రెషన్స్, అతని చైతన్యం మీద ముద్రించబడిన
ముద్రించబడి ఉన్న సంస్కారాలకు అనుగుణంగా ఉంటాయి. ఇంప్రెస్ ద ఇవాల్వింగ్ అండ్ ఇన్వాల్వింగ్ కాన్షియస్నెస్ ఆఫ్ ఇండివిజువలైజ్డ్ లైఫ్ ఇన్ బకా. అంటే వీడు అంటే ఇది మనం ఇంకొకసారి మళ్ళీ వెనక్కి రావాలి. ఏంటంటే ఈ రియల్ ఫనా బకా స్థితికి రానంతసేపు, అంటే మనం భ్రాంతిలో ఉన్నంతసేపు మన బకా లైఫ్ని బట్టి, అంటే ప్రతి ఒక్క సోల్ యొక్క బకాని బట్టి, ఈ బకాని దేన్ని నిర్ణయిస్తుంది? ఈ బకాని మన కాన్షియస్నెస్ మీద, చైతన్యం మీద ముద్రించబడిన సంస్కారాలకు అనుగుణంగా బకా ఉంది. ఆ బకాని బట్టి ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా ఉంటుంది బకా అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఎప్పటి వరకు? ఇది భ్రాంతిలో ఉన్నంత వరకు ఇది తప్పదు అని చెప్తున్నారు. జయ బాబా, నాకు ఇలాగ అర్థమైంది. జై బాబా అండి. మాట్లాడతారండి. ఓకే, ఎక్సలెంట్. జై బాబా. ఫనా 2 రకాలని మనం చదువుకున్నాం కదండి. మొట్టమొదటి మొట్టమొదటి దశ ఫనా యొక్క మొదటి దశ, ఫనా యొక్క రెండవ దశ. రెండవ దశని ఫనా ఫిల్లా అనుకున్నాం. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, జీవాత్మ ప్రయాణం తొలి దశ నుండి చిట్ట చివరి వరకు అది పొందే అనుభవాలన్నీ డిసైడ్ చేసేది సంస్కారాలే. ఆ మూట విప్పి, ఆ మూటలో ఉన్న సంస్కారాలు ఏ అనుభవాలనైతే ఇస్తే ఆ మెలకువ స్థితిలో అవి అనుభవిస్తూ ఈ జీవితం ఇంత దాకా కొట్టుకొచ్చాడు. ఫనా యొక్క మొదటి దశలో ఈ సంస్కారాలు ఖర్చయిపోయి మూట ఖాళీ అయిపోతుంది. సో అయిపోయింది అక్కడికది. సంస్కారాలు లేవిక ఆ మొదటి దశలోనే, ఆ నిర్వాణ కదండి, గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు అక్కడి నుంచి ఫనాఫిల్లా రెండవ దశలోకి ఎంటర్ అవగానే ఇక అనుభవాలు సంస్కారముల మూట నుంచి రావు. ఎక్కడి నుంచి వస్తాయి? స్వస్వరూపము నుండి వస్తాయి. స్వస్వరూపము ఒకే ఒక్క అనుభవాన్ని ఇస్తుంది. నేను భగవంతుడను, ఉన్నది నేనొక్కడినే, అది కదా. సో ఆ దైవీ అనుభవము వచ్చే వరకు కూడా ఈ జీవాత్మ అనేక జన్మలు దాటుకుంటూ, అనేక ఫనాబకాలు దాటుకుంటూ కదా, రాయిగా ఒక టైప్ ఆఫ్ ఫనాబక కదా, ఖనిజంగా, వృక్షంగా, క్రిమిగా, చేపగా, పక్షిగా, జంతువుగా, మానవుడిగా అనేక పునర్జన్మలు పొందుతూ చిట్ట చివరికి ఈ ఫనాఫిల్లా స్థితికి వచ్చేటప్పటికి అప్పుడు అతను ఇవన్నీ వదిలివేసి ఇక బకాబిల్లా స్థితిని అనుభవించేటువంటి పరిస్థితి వస్తుంది అని బాబా ఇక్కడి వరకు చెప్తూ ఉన్నారు. అంచేత ఇక సంస్కారములు అంతవరకు నడిపించే ఈ ఫనా బకాని, అక్కడి నుంచి మాత్రం ఇక ఫనా అనేటువంటిది ఉండదు. ఇక బకాలోనే శాశ్వతంగా సుస్థాపితం అయిపోతాడు. అప్పటి వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఎస్ సార్. జై బాబా. జై బాబా. క్వశ్చన్స్ అండి. పద్మనగర్ కంటిన్యూ చదవనా? In every plane also, from the first through the 6th plane of involving consciousness, there is bound to be a particular type of baka for each of the 6 planes in accordance with the particular impressions of illusions on each plane. So మనం ఇంతవరకు చెప్పుకుంటున్నాం ఏంటంటే ఈ బకా స్థితులు, ఫనా స్థితులు వేరువేరుగా ఉంటాయని, ప్రతి ఇండివిజువల్ ఆత్మకి, ప్రతి ఇండివిజువల్ సోల్కి అనుకుంటున్నాం కదా. ఇది ఆధ్యాత్మిక మార్గంలో కూడా, అంటే ఈ భూమికల్లో కూడా మనకి 6 భూమికలు ఉన్నాయి. మొదటి భూమిక నుండి 6వ భూమిక వరకు కూడా ఇక్కడ అంతర్ముఖ ప్రయాణంలో అక్కడ ఈ చైతన్యం అంతర్ముఖం అవుతుంది. అక్కడ కూడా ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ బకా ఉంటదంట. ఈ ప్రతి ప్లేన్కి ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ బకా ఉంటది. ఆ బకా దేని మీద ఆధారపడి ఉంటది? ఇన్ అకార్డెన్స్ విత్ ద పర్టికులర్ ఇంప్రెషన్స్ ఆఫ్ ఇల్యూషన్ ఆఫ్ ఈచ్ ప్లేన్. ఈ ప్రతి భూమికి సంబంధించిన ఈ భ్రాంతి యొక్క సంస్కారాలకు అనుగుణంగా
ఆ బక ఉంటది. ఒక్కొక్క ప్లేన్‌లో బక ఒక్కొక్క రకంగా ఉంటది. అది దేనికి అనుగుణంగా ఉంటది అంటే, ఒక్కొక్క ప్లేన్‌కి ఈ భ్రాంతికి సంబంధించిన పర్టిక్యులర్ టైప్ ఆఫ్ ఇంప్రెషన్స్‌కి సంబంధించి ఉంటది. అంటే ఏదో ఆధ్యాత్మిక మార్గంలో ఏదో షార్ట్ కట్ వచ్చేస్తదని కాదు. అక్కడ జరుగుతది. ఎందుకంటే అది కూడా ఇంకా భ్రాంతిలోనే ఉంది. సో, అక్కడ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బకా ఉంది అని చెప్తున్నారు. అది వాళ్ళ పోగేసుకున్న సంస్కారాలను బట్టి అదే ఆ చైతన్యం మీద ముద్రించబడిన సంస్కారాలకు అనుగుణంగా అని చెప్తున్నట్లుగా నాకు అర్థమైంది. జై బాబా. జై బాబా. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? నెక్స్ట్ రండి. ఆ! సాధారణంగా మనం ఒక భ్రమలో ఉంటాం. ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టేశాడంటే వాడు ఇంక సంస్కారములు ఉండవు అని. అది కాదు అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే స్థూల సంస్కారములైన అవి భ్రాంతికి చెందినవే. సూక్ష్మ సంస్కారములైన భ్రాంతికి చెందినవే. మానసిక సంస్కారాలైన భ్రాంతికి చెందినవే. అయితే దానిలో శాతము తేడా ఉండొచ్చు. స్థూల సంస్కారములలో 100% ఇల్యూషన్ ఉండొచ్చు. సూక్ష్మ సంస్కారములలో 80% ఇల్యూషన్ ఉండొచ్చు. మానసిక సంస్కారాలలో 20% ఇల్యూషనే ఉండొచ్చు. కానీ ఇల్యూషన్ మాత్రం ఉంటుంది. కాబట్టి ఎంత శాతము ఆ ఇల్యూషన్ ఉంది అనే దానిని బట్టి వాడు ఉన్న భూమికలలో వాడి మెలకువ స్థితిని అనుభవిస్తూ ఉంటాడు. ఆ మెలకువ స్థితిలో 20 ఇప్పుడు ఉదాహరణకు 6వ భూమికలో ఉన్నవాడు అన్నాడు అనుకోండి, వాడు భగవంతుణ్ణి నేరుగా చూస్తూ ఉంటాడు అని బాబా చెప్పారు. అంటే వాడికి ఒకే ఒక్క శాతం ఇల్యూషన్ మిగిలి ఉందన్నమాట. ఏంటది? నేను వేరు, భగవంతుడు వేరు అనుకుంటూ ఆ భగవంతుడిని చూస్తూ ఆ విరహాన్ని అనుభవిస్తున్నాడు. నేను ఎప్పుడు కలిసిపోతాను ఆయనలో, నేను ఎప్పుడు కలిసిపోతాను అని. కదా! అంచేత అక్కడ కూడా ఇల్యూషన్ ఉంది. అది 1% అవ్వచ్చు, 2% అవ్వచ్చు కాక. కదా! అది బాబా చెప్తున్నారు. అంచేత భూమికలలో ప్రయాణించే జీవాత్మ కూడా ఆ ఇల్యూషన్ యొక్క ఆ ప్రభావం ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఆ బకాని అనుభవిస్తూ ఉంటుంది. అంటే ఇది డిసైడ్ చేసేది అప్పటికి నిలవ ఉన్న సంస్కారములు. కదా! భూమికల్లోకి వెళ్ళేటప్పటికి స్థూల సంస్కారాలన్నీ మొట్టమొదట సూక్ష్మ సంస్కారాలుగా మారతాయి. ఇంకా ముందుకు వెళ్ళే కొలది ఈ సూక్ష్మ సంస్కారములు మానసిక సంస్కారాలుగా మారిపోతాయి. అయితే భ్రాంతి పలచబడిపోతూ ఉంటుందన్నమాట. ఇల్యూషన్ అది. ఇది సార్ ఈ పేరాలో బాబా చెప్తున్నది. జై బాబా. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి దీని మీద? ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ వెళ్దాం. Jai Baba Lakshman. I'll share my screen. I Ah, will read now. ఓకే. ఏం చూసుకోండి లక్ష్మణ మధ్యలో మధ్యలో. అలాగే. ఓకే ఓకే. Can you see the screen, sir? Yes, sir, we can see. My screen is visible. Yes, sir, your screen is visible. We can see. We can see your screen. Okay. Raghupathi sir, are you speaking? Are you saying something? So I'll read now. When a man is said to be on the first plane, his fully evolved consciousness is beginning to involve, and his full consciousness remains focused on the first plane of such sphere, because the impressions of the first plane consistently impregnating his involving consciousness, making abiding in the first plane and experience the illusion of this plane. So here, Baba, in this para, for the previous para what you have read, Baba is explaining further. In this para, Baba is explaining the condition of the aspirant who is entering the first plane of the subtle world. That you can see here, and the left, you can see this paragraph. It is in the grass world. So the consciousness is fully evolved consciousness, because the consciousness is fully 100% in the first human form. And now
when the gross impression gradually thinned out and becomes subtle impression, and that particular impression, that the impressions of the first plane, it will force that particular plane to experience the first plane of the subtle world. I'll explain it in See the Telugu, second sir. figure, that impressions now on the right side you can see the figure, the gross impressions Yeah. gradually thinned out and becomes subtle impression. The particular subtle impression. Yes, sir. Let me explain in Telugu, sir. It is forcing you to experience the first plane. This is the experience of the aspirant to the Yeah, first yeah. plane of the subtle world. Yes. Okay, Sir, sir. let me explain in Telugu. Hello, you are able to hear me, sir? ఎస్ సార్ మీరు చెప్పండి. Yes, sir. Continue, sir. ఎస్ ఎస్. ఇక్కడ బాబా ఏం Yes, sir. చెప్తున్నారంటే I am hearing. బాబా ఏం చెప్తున్నారంటే పక్కన 2 సర్కిల్స్ ఉన్నాయి చూడండి. ఆ పై సర్కిల్లో ఉన్నది అక్కడ వాడికి ఉన్న సంస్కారములన్నీ కూడా స్థూల సంస్కారములు. అది అంటే ఇంకా భూమికలలో అడుగు పెట్టనటువంటి వ్యక్తి. అది వాడికి ఉన్నవి స్థూల సంస్కారములు. అయితే పూర్తి చైతన్యమును మాత్రము పొంది ఉన్నాడు. మొట్టమొదటి భూమికలోకి అడుగు పెట్టినప్పుడు ఆ 2వ సర్కిల్ అన్నమాట. అప్పుడు ఈ స్థూల సంస్కారములు సూక్ష్మ సంస్కారాలుగా మారిపోయినాయి. అంటే అంతర్ముఖ ప్రయాణాన్ని అప్పుడప్పుడే ప్రారంభించడం మొదలుపెట్టాడు. అది ఫస్ట్ ప్లేన్ కదా. అంచేత ఆ ఫస్ట్ ప్లేన్లోకి వచ్చేటప్పటికి అప్పుడు ఇల్యూషన్ ఎంత శాతము ఉన్నదో ఆ ఇల్యూషన్ని అనుభవించడం మొదలు పెడతాడు. ఇది సూక్ష్మ ప్రపంచానికి సంబంధించినది. అది అక్కడ చెప్తున్నారు బాబా. జై బాబా సార్. జై బాబా సార్. గో హెడ్ సార్. Raghupathi ji, you can go ahead. Sir, you can explain that ball example. Sir, can you hear me, sir? Yes, yes. Yeah. Okay. Even though the gross body of the man of the first plane is exactly like the gross body of a man, not on the first plane, and though the man on the first plane also sleeps and wakes up exactly like the ordinary man of the everyday phenomenon, because the involved consciousness is directly focused on the first plane, he passes away in the sound sleep state of the first plane phenomena with the impressions of illusion of the first plane, and wakes up daily to get established in the first plane baka, to abide in the first plane and to experience the impressions of the plane. So Baba is experiencing here, comparing both two people, who is in the ordinary grass world and who is in the first plane. So what is the difference between them? The both are sleeping and waking up. So what is the difference Baba is explaining here? Please go ahead, sir. Nagasthani, please explain. Yes, yes, I will explain, sir. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే 1 minute, sir. I'll change the screen. Yeah. ఎస్. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే ఇంకను భూమికలోనికి ప్రవేశించినటువంటి ఒక స్థూల ఎరుక గల మానవుడిని తీసుకున్నాం. అలాగే 1వ భూమికలోకి అడుగు పెట్టేసిన ఒక మానవుడిని పక్కపక్కన చూస్తే ఇద్దరూ ఒకలాంటి స్థూల శరీరాన్నే కలిగి ఉన్నారు. ఇద్దరూ ఒకేలాగా నిద్రలోకి వెళుతున్నారు, మెలకు స్థితిలోకి వస్తున్నారు. తేడా ఏం కనిపించట్లేదు. కానీ బాబా అంటున్నారు స్థూల సంస్కారములు ఉన్న మానవుడు ఈ స్థూల సంస్కారముల మూటతో కలిసి ఫనాలోకి వెళుతున్నాడు, నిద్రలోకి. మళ్ళీ ఉదయం ఆ మూట పట్టుకొని వాడు మెలకు స్థితి బకాలోకి వస్తూ ఉన్నాడు. కానీ ఈ మొదటి భూమికలో ఉన్నవాడు ఆ మొదటి భూమికకు సంబంధించిన సంస్కారములు ఉన్నటువంటి మూటతో నిద్రలోకి వెళుతున్నాడు. ఆ మూటతో వాడు మెలకు స్థితిలోకి వస్తూ ఉన్నాడు. అంచేత మెలకు రాగానే మళ్ళీ ఆ ఫస్ట్ ప్లేన్నే అనుభవిస్తూ ఉంటాడు. ఎస్ ఎస్ సార్. Any questions? Any questions is there? Can ask. లక్ష్మణ్ ఇక్కడికి ఆపితే బాగుంటుంది, మనం చూసుకోండి మధ్యలో కట్ అయ్యి కంటే. ఈ పారాగ్రాఫ్ కూడా అయిపోయిందండి, ఇక్కడికి స్టాప్. Raghupathi ji, do you have anything to share? And one more is there. Last one. No, can we discuss this paragraph next week? Okay, Because- no problem. ఎస్ ఎస్ సార్ ఎస్ సార్. Okay. ఆ లక్ష్మణ్ రేపుది ఏం చేద్దాం అన్నది డిసైడ్ చేయండి. ఒకవేళ కంటిన్యూ చేసేద్దాం అంటే చేసేయండి, పర్వాలేదు.
లేదు సార్, అంటే ఫ్లోలో వెళ్తుంది కదా, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మళ్ళీ బ్రేక్ వస్తే Yeah. ప్రాబ్లం. రాజుగారు కూడా ఉండట్లేదు కదా, ఇద్దరు ఉంటే బాగుంటుంది. ఇంకెవరైనా Yeah, ఒపీనియన్ చెప్పండి, వాళ్ళు వేరే వాళ్ళు. అది చెప్పండి విషయం. శ్వేతగిరి సహవాస్కి వెళ్తున్నామండి అది. అది రాజుగారు నాగేశ్వరరావు గారు రేపు ఉండట్లేదండి, సహవాస్కి వెళ్తున్నారు. సో అందుకు రేపు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని మనం మళ్ళీ నెక్స్ట్ సాటర్డే మీట్ అవుదాం అనుకుంటున్నాం. లేదు కంటిన్యూ చేద్దాం అని మనం అనుకుంటే చేయమని అంటున్నారు వాళ్ళిద్దరు. సో మనకే విడిచిపెట్టారు. సో మిగిలిన వాళ్ళ ఒపీనియన్ చెప్తే బాగుంటుంది. 26th కలుద్దాం లేండి మళ్ళీ. 26 ఓకే. అందరూ ఉండగా కలిస్తే బాగుంటది. బాగుంటుంది. సరే, జయ బాబా. అయితే నెక్స్ట్ సాటర్డే కలుద్దామండి. ఓకే, నెక్స్ట్ సాటర్డే కలుద్దాం. జై బాబా, జై బాబా, జై బాబా. జయ బాబా. జై బాబా, జై బాబా, జై